కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరోమారు లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జనసేన తెలుగుదేశం మధ్య అసెంబ్లీ పార్లమెంటు సీట్ల కేటాయింపు అంశం గురించి లేఖలో ప్రస్తావించారు. వైసీపీని ఓడించాలంటే టీడీపీ జనసేన పొత్తు ఉండాల్సిందే. ఇది కాపు సంక్షేమ సేన ఆకాంక్ష. అయితే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండాల్సిందే. ఇది కాపు సంక్షేమ సేన డిమాండ్ అని ఆయన పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో ఆయన రాసిన లేఖ మరోసారి చర్చనీయాంశమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం వల్ల 90% సీట్లు జనసేన పార్టీకి కేటాయించాలని, అలా చేస్తే ఓట్ల ట్రాన్స్ఫర్ సవ్యంగా జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి జిల్లాలోని సీట్లని గెలవాలంటే ప్రజాభీష్టం మేరకు జనసేనకు సీట్ల కేటాయింపు తప్ప తెలుగుదేశానికి మరో మార్గం లేదని హరిరామ జోగయ్య అన్నారు. నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, ఉండి నియోజకవర్గాలు జనసేన పార్టీకి కేటాయించాలని ఆయన సూచించారు. అలాగే నర్సాపురం పార్లమెంటు స్థానం కూడా జనసేన పార్టీకి కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.